ఓకే బాయ్. అయ్యో ఏంటిది ఇలా అయింది, ఇప్పుడు ఎలా? ఈ జిడ్డు మరియు మొండి మరకలు పోవాలి అంటే ఒకటే సొల్యూషన్, సరికొత్త నియో ఫ్రెష్ టచ్ వారి డిష్ వాష్. శుభ్రత మరియు గట్టి నమ్మకం. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో చేసిన ఆపరేషన్లో 52 మంది నేరస్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. నేరస్తుల్లో 3 మాస్టర్ మైండ్స్ ఉన్నారని, వారే ఈ నేరాలకు సూత్రధారులుగా ఉంటూ నేరాలు చేయిస్తున్నారని సిపి తెలిపారు. హైదరాబాద్ సిటీలో 33 కేసులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 74 కేసులు రిజిస్టర్ అయ్యాయని అన్నారు. దేశవ్యాప్తంగా 576 కేసులు నమోదైనట్లు సిపి సివి ఆనంద్ తెలిపారు. उसको रेस्पॉन्ड करना बंद कर दिया। जब उसको रियलाइजेशन हुआ कि मेरा पूरा पैसा गया है, और जब वो आके वो पुलिस स्टेशन में कंप्लेन किया, पुलिस स्टेशन में कंप्लेन करने के बाद इन्वेस्टिगेशन के तहत हमें अफसरान जो हैं वो बैंगलोर गए थे। वहां पर बैंक अकाउंट्स और फेक बैंक अकाउंट्स ओपन करने वाले ये बैंक ऑफिसर्स जो हैं, शुभम कुमार झा, हारून रशीद, इन दोनों को भी अरेस्ट किया। और उनका काम ऐसा है कि बंधन बैंक में एक माही टेक सॉल्यूशंस के नाम पे एक फेक अकाउंट ओपन करके ये जो 93 लाख ये विक्टिम जो गंवा दिया है, उसमें 38 लाख का ट्रांजैक्शन సంబంధించిన గ్యాంగ్స్ నేరస్తులు వాళ్ళందరినీ ఈరోజు సీజ్ చేసిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అదంతా మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముందుంది. దేశవ్యాప్తంగా చేసిన ఈ ఆపరేషన్ లో 8 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ జరిగింది. 52 మంది నేరస్తుల్ని, సైబర్ క్రైమ్ నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 మాస్టర్ మైండ్స్ ఉన్నారు, అంటే సూత్రధారులు. వారు మొత్తం కూడా ఆపరేషన్స్ అన్ని ప్లాన్ చేసి వారు ఈ సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేయిస్తున్నారు. దీని ద్వారా 33 కేసులు డిటెక్ట్ అయ్యాయి హైదరాబాద్ సిటీలో. తెలంగాణ రాష్ట్రంలో 74 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అండ్ దేశవ్యాప్తంగా 576 కేసులు ఈ నేరస్తుల ద్వారా వారు పాల్గొన్న కేసెస్ లో కీలక ఆధారాలు లభించాయి. అక్కడ ఉన్న ఇన్వెస్టిగేటర్స్ కి ఇది చాలా కీలకంగా మారుతుంది. వారు వచ్చి వీరిని తీసుకెళ్లడం, ప్రొడక్షన్ వారెంట్ చేసి తీసుకెళ్లడం, ఇదంతా తదుపరి చర్యగా వారు చేస్తారు. ఈ 33 కేసెస్ ఏదైతే డిటెక్ట్ అయ్యాయో అనేక రకాలుగా ఉన్నాయి. ట్రేడింగ్ ఫ్రాడ్ 3, డిజిటల్ ఫ్రాడ్ 4, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 6, డేటా థ్రెట్ 2, సోషల్ మీడియా 3 కేసులు, పార్ట్ టైం జాబ్ 1 కేసు, ఏపీకే ఫైల్ ఫ్రాడ్ 1, యూఎస్డిటి పర్చేస్ ఫ్రాడ్ 1, ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీ కూడా డిటెక్ట్ చేసి సీజ్ చేయడం అనేది జరిగింది. జాబ్ ఫ్రాడ్ 3 కేసులు, టిప్ లైన్ 3 కేసులు. ఈ మొత్తం అన్ని కేసెస్ ద్వారా దాదాపు 88.32 కోట్ల రూపాయల నష్టం జరిగింది ప్రజలకు, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో. 2.87 crores ని ఫ్రీజ్ చేయగలిగాం. అంటే 1930 ద్వారా బ్యాంక్స్ ఇంటిమేషన్ చేయడం, ఇవన్నీ చర్యలు తీసుకోవడంతో 2.87 crores మాత్రమే ఫ్రీజ్ చేయగలిగాం. దీంట్లో సీజ్ చేసిన ప్రాపర్టీస్ లో మొబైల్ ఫోన్స్ 43, ఏటీఎం కార్డ్ 39, పాస్బుక్ 17, చెక్ బుక్ 54, సిమ్ కార్డ్స్ 16, ల్యాప్టాప్స్ 3, షెల్ స్టాంప్ 13, ఆధార్ కార్డ్స్ 9, క్యూఆర్ కోడ్స్ 3, క్రిప్టో కరెన్సీ వర్త్ 40 lakhs and net cash worth 47 lakhs.